హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధార్మిక వ్లాగ్స్. ఇవాళ నేను డైట్ స్టార్ట్ చేసే ముందే నాకు ఒక కొరియర్ వచ్చిందనమాట పిల్గ్రిమ్ నుంచి. నేను కొన్ని క్రీమ్స్, కొన్ని సెరమ్స్ ఆర్డర్ చేశాను అనమాట. సో వాటిని నేను ఆర్డర్ పెట్టా రివ్యూస్ చూసి. అండ్ మీకు వీటి రివ్యూ కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అండ్ నా స్కిన్ కేర్ వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో స్కిన్ కేర్ అని కామెంట్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే బిగినర్గా స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఆల్రెడీ నేను కొన్ని సెరమ్స్ అవన్నీ వాడుతున్నా అనమాట. వాటిలో నాకు చాలా వరకు వర్క్ అయ్యాయి, హెయిర్ ఫాల్కి కానీ, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్స్ అలా మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోస్లో నా స్కిన్ కేర్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ నాకు ఈ జూట్ బాగ్ కూడా ఫ్రీ వచ్చింది. ఇలాంటి ఆఫర్స్ గురించి కూడా నేను మీకు చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్లో. మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మార్నింగే 8 o'clockకి వామ్ వాటర్ తాగేసా. తర్వాత మనకి ఇవాళ స్మూతీ ఉందన్నమాట. స్మూతీ వచ్చేసి 1/4 గోవా, ఒక చిన్న జింజరు, పైనాపిల్ చిన్న ముక్క, అండ్ 3 ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి అనమాట. అండ్ మీ దగ్గర మింట్ లీవ్స్, పుదీనా ఆకులు ఉంటే కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. అలా బాగా బ్లెండ్ అయిపోయిన తర్వాత వడగట్టుకోండి. వడగట్టుకోకపోతే మీకు కాన్స్టిపేషన్ గ్యాస్ లాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఆఫ్ వీట్ గ్రాస్ పౌడర్, వడగట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆఫ్ వీట్ గ్రాస్ పౌడర్ వేసుకొని తాగండి అనమాట. వీట్ గ్రాస్ పౌడర్ లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టా. అండ్ దీని గురించి ఏమేమి యూజెస్ ఉన్నాయి అనేది షార్ట్లో ఉంది, చూడండి ఒకవేళ చూడకుంటే. ఇంకా ఇందులో మీరు ఒక 2 స్పూన్స్ ఆఫ్ సోయా మిల్క్ కానీ, ఆల్మండ్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 200 ml మాత్రమే తీసుకోవాలి. ఓకే. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి ఆకు ఫ్రై ఉందన్నమాట. నేను తోటకూర తీసుకున్నా. ముందుగా ఒక బౌల్లో లిటిల్ ఆయిల్ వేసుకొని, కరివేపాకు, ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని, ఆకు వేసేసుకొని జస్ట్ ఉప్పేసి ఫ్రై చేసేసుకోండి. కావాలంటే ఒక చిల్లీ యాడ్ చేసుకోండి. ఇంతే అనమాట రెసిపీ. అండ్ ఫిష్ రెసిపీ ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశా, చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను కొంచెం నేను బాస్మతి రైస్ తీసుకున్నా. మీరు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా ఫిష్, తర్వాత ఆకు ఫ్రై అనమాట. ఇలా మనము ఈ లంచ్ని 11 o'clock కల్లా ఫినిష్ చేసేసేయాలి అనమాట. అండ్ మనం కారం తక్కువగా యూస్ చేస్తాం అండ్ సాల్ట్ కూడా తక్కువగా యూస్ చేస్తాం అనమాట. తర్వాత 3 o'clockకి ఒక చిన్న టీ కప్కి హాఫ్కి కాఫీ, ఇంకా 2 మ్యారీగోల్డ్ బిస్కెట్స్, లేదంటే ఏదైనా మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్ మన గ్రాసరీస్ లిస్ట్లో ముందు వీడియోలో ఉంటుంది చూడండి. ఈవినింగ్ కార్న్, పీస్, ఇంకా బీరకాయ కర్రీ ఉండే. సో నేను బఠానీలు రాత్రి నానేసుకునేటివి, ఇంకా కార్న్ ఉడకబెట్టేసుకున్నా. తర్వాత పెట్టేసుకొని ఆనియన్స్, చిల్లీస్ వేసేసుకున్న తర్వాత బీరకాయలు వేసి కాసేపు ఫ్రై చేసి అందులోకి లిటిల్ సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నా అనమాట. అలా బీరకాయ బాగా ఉడికిన తర్వాత నేను అందులోకి మనం కుక్కర్లో 3 విజిల్లు పెట్టుకుంటాం కదా, ఆ కార్న్ పీస్ వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నా అనమాట. అలా కాసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాల్నట్స్ ఉంటుంది కదా, వాల్నట్స్ని పౌడర్ చేసుకోండి అనమాట. కొంచెం ఒక స్పూన్ అంతా అలా నేనైతే దంచేసుకున్నా అనమాట. దాన్ని ఈ మన ఫ్రైలో పైన యాడ్ చేసేసుకోండి. అంతే అనమాట రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగుంది, పక్కాగా ట్రై చేయండి. నేను ఇందులోకి స్పైసెస్ వేయొద్దన్నారు కానీ నేను కొంచెం కొరియాండర్ పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసా. అండ్ ఇది వాల్నట్ పౌడర్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి అయితే పక్కాగా ట్రై చేయండి. ఈవినింగ్ ఇడ్లీ, ఫిష్, బీరకాయ ఫ్రై ఉంది కదా, అది ఒక 3 to 4 స్పూన్స్ తీసుకోండి అనమాట. ఇంతే అనమాట డిన్నరు. ఒకవేళ మీకు మళ్ళీ ఆకలి అయితే నైట్ ఒక కివీ తీసుకోండి. వాటర్ మెలన్ కాదు ఈరోజు, కివీ. ఇదనమాట ఇవాళ డైట్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అనమాట నేను ఫస్ట్ టైం తింటున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో మర్చిపోకుండా ట్రై చేయండి.